హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా నూరూరించే నవాబీ సెవయ్యను చేసే విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మోస్ట్ టెంప్టింగ్ రెసిపీ అని చెప్పొచ్చండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చల్లగా, కూల్గా చాలా చాలా బాగుంటుందండి. చూడగానే తినేయాలనిపించేలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ వేలో చేసే ప్రాసెస్ని చూపిస్తున్నానండి. ఒక సేమియా ఉంటే చాలండి, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చిటికలో చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చేసే సేమియా కాకుండా ఒక్కసారి ఇలా మనం సేమియాతో స్వీట్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ నవాబీ సేమియాను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. దీంట్లో ఇలా నెయ్యి వేసుకొని మనము సేమియాను ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సన్నటివి ఉంటే సేమియాను తీసుకోవాలండి. మనం ఇక్కడ నేను 200 గ్రాముల సేమియాను తీసుకున్నాను. ఇలా మనం ఇలా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో షుగరు 1/2 కప్పు వేసుకోవాలండి. దీంట్లో 1/2 కప్పు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఇలా షుగర్ మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా కరిగించుకున్న తర్వాత 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1/2 లీటర్ వరకు తీసుకోవాలండి. పాలను బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు పాలు ముందుగా తీసుకున్నానండి. కాచి చల్లార్చినవి పాలను తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు మిల్క్ బాగా బాయిల్ అవుతున్నాయి పాలు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇంతకుముందు మనం 1/2 కప్పు సేమియాలో వేసాము, ఇప్పుడు 1/2 కప్పు పాలలో వేస్తున్నాం. మొత్తం 1 కప్పు షుగర్ పడుతుంది దీనికి. ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు పాలు దీంట్లో ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలండి స్వీట్ సెట్ చేయడానికి. ముందుగా ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో ఉన్న గిన్నె తీసుకున్నానండి. మీరు రౌండ్ అయినా తీసుకోవచ్చు. ఇలా మనం ముందుగా చల్లారించుకున్న సేమియాను దీంట్లో వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని దీనిపైన వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత కొంచెం ఇలా థిక్గా అవుతుంది. ఇలా దీనిపైన వేసుకోవాలి. పైన ఒక లేయర్, కింద ఒక సేమియా లేయర్, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీనిపై నుంచి సేమియాలను ఇలా వేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం లైట్గా ఇలా మనం వేసుకోవాలి. పైన అన్ని వైపులో ఈక్వల్గా సేమియాను వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ నవాబీ సేమియా. చూడండి, ఇప్పుడు దీనిపై నుంచి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. కాజు, బాదం, పిస్తా ఇవన్నీ సన్నగా తరిగి వేసుకోవాలి. ఇక్కడ నేను దీనిపై నుంచి రోజ్ పెటల్స్ కూడా వేస్తున్నానండి. చూడ్డానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇప్పుడు నేను ఇక్కడ బౌల్లో కూడా మీకు సెట్ చేసి చూపిస్తున్నానండి. ఇలా రౌండ్ బౌల్లో కింద మనం సేమియాను వేసుకున్న తర్వాత పైన ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇలా స్వీట్ని సెట్ చేసుకున్న తర్వాత 1 గంట పాటు ఫ్రీజర్లో ఉంచుకోవాలండి. చల్లగా సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. గంట తర్వాత టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పైన లేయర్, కింద లేయర్ క్రిస్పీగా ఉండి
లోపల చల్లగా సాఫ్ట్గా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేటట్టు అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.